అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30, 11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్ని కిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత ఫైర్ టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణకోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిల్ ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. దాదాపు 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్ని కిల్లలు అదుపులోకి వచ్చాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయిన, అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్కా పెట్టుకున్నాము. ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కూడా లేదు. టోటల్గా ఆర్పివేయడం జరిగింది. తర్వాత ఈ విశ్లేషకులు వచ్చి ఎందుకు ప్రమాదం జరిగిందో అని చెప్పి వాళ్ళు విశ్లేషిస్తారు. కానీ మా అభిప్రాయం ఏమంటే కేవలము వేరే ఏం లేదు, కేవలము ఎలక్ట్రికల్ షార్ట్ వల్లనే జరిగి ఉంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కొంతవరకు డేటా ఉంది, కొంత మెయిల్స్లో ఉన్నాయి. తర్వాత కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. సో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము కూడా ఈ అదుపు చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ ఏ ఫైల్స్ లేవు అనేది, ఎన్ని మిస్ అయినాయి అనేది దానికి డేటా ఉంది. కొన్ని మెయిల్స్లో, కొన్ని వాట్సాప్లలో ఇట్లా సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి. సో ఏ సిస్టమ్స్ కలిపినప్పటికీ మేము డేటా రిట్రీవ్ చేసుకుంటాము. ఇంకా రికార్డ్ రూమ్ కానీ, లేదంటే ఈ పడమటి వైపు, ఆఫీస్ పడమటి వైపు, లేదా బ్రిటిష్ వాళ్ళు కట్టించిన స్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఏం చెక్కు చెదరకుండా బాగా ఉన్నాయి. కేవలము తూర్పు వైపు మాత్రమే ఈ ప్రమాదము వల్ల నష్టం సంభవించింది. కలెక్టర్ గారు కూడా జిల్లా ఫైర్ ఆఫీసర్కి ఆదేశించి మీరు ఫైర్ టెండర్స్ పంపడంతో చాలా వరకు అదుపు చేయగలిగారు. నా పేరు బి రమణయ్య, నిమ్మలపల్లి మండలం అగ్రహారం విఆర్ఏ. నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:45 వరకు సార్ వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సార్ వాళ్ళు. పనుకోన్నాను. మళ్ళీ సార్ వాళ్ళు నన్ను లేపకన్నా వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏదో చెట్టు అంటా ఉండింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను. మేడము ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మన్నాను. సార్ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.